అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హేమవాణి తెలుగు వ్లాగ్. ఇది హోమ్ టూర్కి కంటిన్యూషన్ పార్ట్ అనమాట. ముందు హోమ్ టూర్ పార్ట్స్ ఎవరైతే చూడలేదో ఏం పర్లేదండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ పంపిస్తాను, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది ఈ ఇల్లు, మీరు ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా, ఇల్లు రెనోవేట్ చేయాలనుకున్నా, ఉన్న ఇంట్లోనే చిన్న చేంజెస్తో మంచిగా అందంగా డెకరేట్ చేసుకోవాలనుకున్నా కానీ తప్పకుండా చూడాల్సింది ఈ వీడియో. సో డోంట్ మిస్ ఇట్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని ఒకసారి కైండ్లీ అన్ని వీడియోస్ చెక్ చేయండి, మీకు నచ్చితే కనుక కైండ్లీ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు వచ్చేసరికి మన హోమ్ టూర్లో డైనింగ్ కమ్ లైబ్రరీగా వాళ్ళు ఎలా మార్చారు దాన్ని అన్నది ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో డోంట్ మిస్ ఇట్. మీరు ముందు పాటలో చూస్తుంటారు, ఇది హాల్ నుంచి ఎంట్రన్స్, కనిపించేది బాల్కనీ. ఇక్కడ వర్షం పడేలాగా ఉందండి, అందుకే చల్లటి గాలి చాలా అందంగా ఉంది. అక్కడ లెఫ్ట్లోనే ఉంది ఆ డైనింగ్ది. హాయ్ అందరికీ వన్స్ అగైన్ హాయ్. అదిగోండి డైనింగ్, ఇది డైనింగ్కి ఎంట్రన్స్. నేను చెప్పాను కదా ముందే, వాళ్ళ చాలా వెరైటీగా ఉంటుందని. ఇది యాక్చువల్లీ 3 బెడ్రూమ్ హౌస్ అండి. ఇది కూడా ముందు ఒక బెడ్రూమే. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఈ గోడ పగలు కొట్టేసి అక్కడ ఒక స్లైడింగ్ డోర్ లాగా అరేంజ్ చేసేసారు. చూసారా, ఆ డోర్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. లోపల కర్టన్స్ ఓపెన్ చేస్తే అది ఇంకా సపరేట్గా ఒక రూమ్ లాగానే అయిపోతుంది. అప్పుడు మనకి అసలు అక్కడ ఒక రూమే ఉంది అనుకుంటాం, డైనింగ్ అని అర్థం కూడా కాదు. అలా అనమాట. జస్ట్ స్లైడింగ్ డోర్ అండి, చాలా సింపుల్గా పెట్టేశారు. పైగా నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, గ్రే, వైట్ అండ్ టర్కోయిస్ బ్లూ వాళ్ళ ఇంటి థీమ్. సో అదే ఉంది. జస్ట్ ఒక స్టాపర్ పెట్టి ఆపేస్తే సరిపోతుంది. సో మోస్ట్లీ వాళ్ళు డోర్ ఓపెనే ఉంచుతారు ఎప్పుడైనా సరే, ఎవరన్నా వచ్చి నైట్కి బెడ్రూమ్ లాగా మార్చాలంటే తప్పితే. ఆ పార్టీషన్కి తను ఇలాగా ఒకటి డెకరేటివ్ పీస్ పెట్టింది, ఫ్లవర్ ప్లాంట్ది. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది, చాలా ట్రెండీగా కూల్గా ఉంటుంది ఇంట్లో. అండ్ ఆ బెల్స్ చూసారా, బెల్స్ ఇంటికి గుడ్ లక్. నేను ముందు వీడియోస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇది ఇంకో బెడ్రూమ్ అని చెప్పాను కదా, ఇది అనమాట దాని డోర్. అక్కడ లెఫ్ట్లో యాక్చువల్లీ ఒక పిల్లర్ ఉంది. వాళ్ళు అసలు యాక్చువల్లీ మొత్తం ఓపెన్ చేద్దాం పెద్దది అనుకున్నారు, కానీ అది పిల్లర్ అనమాట. అండ్ ఇది బెడ్రూమ్ లాగా కూడా ఇంకా మారుతుంది కాబట్టి ఇటు సైడ్ కూడా ఒక డోర్ ఉంచారు. పైగా దానికి ఆపోజిటే బాత్రూమ్ ఉంది, కామన్ బాత్రూమ్. సో దానికి ఈజీగా ఉంటుంది కనెక్టెడ్ అని. ఈ ప్యానల్స్ చూసారా, మనం కిచెన్లో కూడా చూసాం ఇదే. సో అదే ఉన్నాయి, సేమ్ అదే థీమ్ ఫాలో అయ్యారనమాట, టర్కోయిస్ బ్లూది. అండ్ ఈ బుక్స్ లైబ్రరీది వచ్చేసి 3 ర్యాక్స్. అండ్ సిరమిక్వి ఇవి చాలా అందంగా ఉన్నాయి కదా హంసలు. నాకైతే ఈ పిల్లలది బాగా నచ్చిందండి. యాక్చువల్లీ దీని పక్కన ఇంకోటి కూడా ఉండేది, కానీ పిల్లలు లాగి లాగి దాన్ని ఒకటి కింద పడేసి ఒకటి ఇరిగిపోయింది అనమాట. అందుకని వుడ్ కూడా చాలా క్వాలిటీ అండి, మంచి వుడ్తో చేయించారు. ఇది యాక్చువల్లీ వాళ్ళు కొని కూడా ఒక 10 ఏళ్ళు అవుతుంది ఆల్రెడీ అనింది, కానీ చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. ఈ 3 ఒక సెట్ అనమాట. ఈ ర్యాక్, ఈ పక్కన టేబుల్, అది ఆఖరికి అది కూడా వుడ్డే. ఒక బౌల్ లాగా మనము కీస్ వేసుకోవచ్చు అలాగా. ఇదేమో మిర్రర్, వాళ్ళ ఆయన ఫారెన్ వెళ్ళినప్పుడు తెచ్చారంట. సో డెకరేటివ్ పీస్ లాగా అక్కడ ఉంచారు. ఇది ఫ్లవర్ వేజ్. నాకు ఈ ఫ్లవర్స్ ఆ కలర్ చాలా బాగా నచ్చింది, అందుకే అంత స్పెషల్గా తీశాను. అండ్ ఈ క్లాత్ కూడా జూట్ది. సో కంపల్సరీ ఈ మధ్య అన్నిటికీ జూటే వాడుతున్నారు, అదే కొంచెం క్లాసీగా ఉంటుంది. సో అందరూ ట్రై చేయొచ్చు. అండ్ వాల్, టెక్స్చర్డ్ వాల్, నేను మీకు పాత వీడియోస్లో కూడా చూపించాను కదా టెక్స్చర్డ్ వాల్, అదే. ఇక్కడ పిల్లల బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇటు పక్కన మొత్తం పిల్లవాడివే బుక్స్ ఎక్కువ ఉన్నాయి, అది. సో ఆ టాయ్స్ అవన్నీ కూడా పెట్టుకున్నాడు బాబు. వాల్ మొత్తము ఆ గ్రే టెక్స్చర్డ్ వాల్ అండి, చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. దానికి కాంట్రాస్ట్ అండ్ ఆ గ్రే పైన ఈ క్లాక్ ఏదైతే ఉందో గోల్డ్ కలర్ది చాలా అందంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ పైనుంచి సీలింగ్ లైట్ ఒకటి ఉంది కదా, సో చాలా బాగుంది చూడండి సీలింగ్ లైట్. అండ్ మధ్యలో కూడా సీలింగ్కి ఫ్యాన్ కూడా యూనిక్ పీస్ తీసుకున్నారు. అండ్ ల్యాంప్స్ 2 ఆ టేబుల్ మీద ఆ డెకోర్కి చాలా అందంగా కనిపిస్తుంది కదా, చాలా అందంగా ఉంది కదా, నాకైతే బాగా నచ్చింది. టేబుల్ కూడా చాలా పెద్ద టేబుల్, ఇది చేపించుకున్నారంట వాళ్ళు.
నార్త్లో ఉన్నప్పుడు చేయించారంట. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది కదా, సో వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కూడా చేసేసారు ఇక్కడే డైనింగ్లోనే. సో ఇది డైనింగ్ కమ్ స్టడీ రూమ్గా మారింది ప్రస్తుతానికి. ఇక్కడ మా ఫ్రెండ్ది స్టిచ్చింగ్ మెషిన్ కూడా ఉంది. తను చిన్నగా ఏవో ట్రై చేస్తూ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్స్. యాక్చువల్లీ కర్టెన్స్ కూడా మనం అనుకుంటాం కానీ ఇంటి లుక్కి కర్టెన్స్ చాలా ఇంపార్టెంట్. చూసారా ఎంత బాగుందో ఆ మెటీరియల్. ఆ కర్టెన్స్ లుక్ వల్ల కూడా ఇల్లు బాగా క్లాసీగా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో కర్టెన్స్ తప్పకుండా మంచి కర్టెన్సే తీసుకోండి ఎవరైనా సరే. ఇది మనము ఈ రూమ్లో నుంచి ఆ స్లైడింగ్ డోర్ నుంచి బయటకు వచ్చాం కదా, ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎంట్రన్స్ కూడా చూపిస్తాను అనమాట దీనిది. ఇది లివింగ్ రూమ్ కదా, లివింగ్ రూమ్ నుంచి నేను ఆల్రెడీ నిన్న మీకు చూపించాను. అది మాస్టర్ బెడ్రూమ్కి వే కదా, అక్కడే రైట్లో ఈ డోర్ ఉంటుంది. ఈ డోర్లో నుంచి వెళ్తే కనుక మనకి ఈ డైనింగ్ కమ్ డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. చూసారా సీలింగ్ కూడా వుడ్ అని చెప్పాను కదా, అలా నీట్గా సీలింగ్ చేశారు. చాలా బాగుంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు. సో డెఫినెట్లీ ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఇది మర్చిపోకుండా ట్రై చేయండి. ఈవెన్ డోర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాల్కి తగ్గట్టు డోర్స్ కూడా వాళ్ళు అన్ని గ్రేవే తీసుకున్నారు. చాలా బాగుంది కదా, డైనింగ్ కమ్ బెడ్రూమ్ లాగా అయిపోయింది. అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. చక్కటి ఐడియా. మీరు కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేయండి ఇలాగా. నెక్స్ట్ ఇంకా మిగిలింది మనం బెడ్రూమ్ టూరే. బెడ్రూమ్ టూర్తో పాటు కంప్లీట్ హోమ్ టూర్ కూడా ఒకేసారి చూపిస్తాను. లాస్ట్ వీడియో అండ్ ఫైనల్ వీడియో అదే ఈ హోమ్ టూర్కి. సో కైండ్లీ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.